ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ గుమ్లా జిల్లాల ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు దంతెవాడ జిల్లాలో పోలీసులు ఎదుట 71 మంది నక్సల్స్ లొంగిపోయారు. వారిలో 30 మందిపై మొత్తం 64 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ గుమ్లా జిల్లాలో ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు దంతెవాడ జిల్లాలో పోలీసులు ఎదుట 71 మంది నక్సల్స్ లొంగిపోయారు. వారిలో 30 మందిపై మొత్తం 64 లక్షల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ వరుస ఎన్కౌంటర్ తో ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్ జోన్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టు కీలక నేతలంతా హతమవుతున్న పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితమే నారాయణపూర్ జిల్లాలో 2 కేంద్ర కమిటీ సభ్యులు హతమైన ఘటన మరొక ఈ రోజు జరుగుతున్న ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూస్తే ఛత్తీస్గఢ్ తో పాటు జార్ఖండ్ మావోయిస్టులు పట్టున్న మొత్తం ప్రాంతాల్లో కూడా మల్టిపుల్ లొకేషన్స్ తో పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. మరోపక్క చూస్తే దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. 71 మంది నక్సలైట్లు లొంగిపోయిన వారిలో 30 మంది మీద 64 లక్షల రివార్డు ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శబ్దం చేసినట్టుగానే ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. మరోపక్క చూస్తే మావోయిస్ట్ పార్టీలో అంతర్గత పోరాటంతో వారంతా కూడా గ్రూపుల వర్గ పోరుతో సతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంటే మరోపక్క ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. ఇప్పటికే మల్లోజుల వేణు వర్సెస్ ముప్పాల లక్ష్మణరావుతో కేంద్ర కమిటీ కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూస్తే ఓవరాల్ గా 50 ఏళ్ల నక్సలిజం అనేది ఆఖరి దశలో అంతిమ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంటే కేంద్ర భద్రతా బలగాలు మాత్రం దూకుడుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పౌర హక్కుల సంఘాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం కాల్పులు జరుపుతున్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఓవరాల్ చూస్తే దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ దూకుడుగా ఉంది. మావోయిస్ట్ పార్టీ వారితో యుద్ధం చేయలేని పరిస్థితి ఉంది. 1,00,000 మంది పారామిలిటరీ వర్గాలు ఆన్ గ్రౌండ్ లో ఆపరేషన్ కగార్ దూకుడుగా ఉన్న పరిస్థితి. సో వరుస ఎన్కౌంటర్ తో వార్ జోన్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవి.